నమస్కారం. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏజెంట్ల వద్ద నుండి సుమారు 78,000 నగదు అధికారులు గుర్తించారు. ఏజెంట్ల నుండి పలు డాక్యుమెంట్లతో పాటు ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు రవాణా శాఖ అధికారులు చెప్పారు. ఆర్టీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు రాకుండా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పిన డీఎస్పీ రమేష్ పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాం. ఈరోజు మనం ఖమ్మం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ మా పై అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. సర్ప్రైజ్ చెక్ అంటే మీకు తెలుసు, ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. ఆ తనిఖీలు చేయడానికి నేపథ్యం కూడా ఉంటుంది. ఏ ఆఫీస్ మీద అయితే కంప్లైంట్స్ ఉంటాయో, పబ్లిక్ని ఇబ్బంది పెడుతుంటారో అటువంటి ఆఫీసులన్నిటి మీద ఏసీబీ విధిగా సర్ప్రైజ్ చెక్ చేస్తుంది, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ఖమ్మంకి వచ్చినాం. కొంచెం రీసెంట్గా ఈ ఆఫీస్ మీద కరప్షన్ అలిగేషన్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది మీద వీళ్ళు ప్రైవేట్ ఏజెంట్స్ని నిర్మించుకొని వాళ్ళ ద్వారా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నట్టు, లైసెన్సులు మంజూరు చేయడానికి కానీ లేకుంటే రిజిస్ట్రేషన్ కానీ వీటికి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు బాగా కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ అన్ని పై అధికారులందరూ పరిశీలించిన తర్వాత ఈరోజు ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరో డీజీ గారు. దాని ప్రకారం ఈరోజు మేము మా టీం అంతా కలిసి సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. చేస్తే ఇప్పటివరకు దాదాపు ఇంకా సెర్చెస్ నడుస్తున్నాయి. 70,000 రూపాయల అనధికార అమౌంట్ ఏజెంట్స్ దగ్గర దొరికింది. తర్వాత ఆ ఏజెంట్స్ దగ్గర వీళ్ళు ఇష్యూ చేయాల్సినటువంటి ఆర్సీ కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కార్డ్స్ కూడా ఉన్నటువంటి ఇక్కడ దాదాపు 80 మెంబర్స్ దాకా ఏజెంట్స్ ఉన్నారు. షాపులన్నీ ఇప్పుడు తనిఖీలు కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ప్రభుత్వ అధికారుల ద్వారా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కార్డ్స్ అన్ని ఏజెంట్స్ దగ్గరే ఉన్నాయి. తర్వాత ఏజెంట్స్ దగ్గర చాలా అప్లికేషన్ ఫామ్స్ కూడా దొరికినాయి. గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాల్సిన రికార్డ్స్ కూడా కొన్ని ఏజెంట్ దగ్గర దొరికినాయి. ఇవన్నీ మేము ఇమీడియట్ సమక్షంలో అన్నీ స్వాధీనం చేసుకున్నాం. దీని మీద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. పబ్లిక్ మీ ద్వారా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను, ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా చేయవలసిన పనికి ఎవరన్నా మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే, అది లంచం వస్తు రూపంలో కావచ్చు, సేవ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా వాళ్ళు చేయవలసిన పనికి మిమ్మల్ని కనుక లంచం అడిగితే మాకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కాల్ చేయండి. ఇది 24/7 రౌండ్ ద క్లాక్ మేము అందుబాటులో ఉంటాం. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన పని లేదు, మేము మీ వివరాలు కూడా ఇంకోటి మీరు ఏసీబీకి మనం జరగాల్సిన పని పెండింగ్ పడుతుంది. కొత్తగూడెం క్లబ్లో ఇండియన్ లీగ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ILPA ఆధ్వర్యంలో 5వ తెలంగాణ రాష్ట్ర సదస్సుకు హాజరైన ILPA నేషనల్ ప్రెసిడెంట్ సుజాత, కె చౌదత్తే, జిల్లా జడ్జి పాటిల్ వసంత్, ILPA రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్న లాయర్లు, ILPA తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ శాంసన్ మాట్లాడుతూ SC/ST మైనారిటీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు, దాడులను ఎదుర్కొనేందుకు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ను ప్రొటెక్ట్ చేసేందుకు, బలహీన వర్గాల నుండి వచ్చిన న్యాయవాదులను న్యాయస్థానంలో లీగల్ గా ధీటుగా వాదనలు వినిపించేందుకు, వారికి సబ్జెక్టుకు వైగా శిక్షణ, వృత్తుల్లో రాణించేందుకు ఉచితంగా వర్క్ షాపులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆన్లైన్ కోచింగ్లు ఇస్తామని ఈ సంస్థలో కోచింగ్ పొందిన వారు 65 మంది APPLగా, సుమారు 15 మంది జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారని తెలిపారు. నిధులు లేక సరైన ప్రోత్సాహం లేని అడ్వకేట్లను ILPA ప్రోత్సహిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన న్యాయవాదులు కోర్టులో ఎటువంటి భయం లేకుండా సరైన వాదనలు వినిపించేందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో శిక్షణ ఇస్తుందన్నారు. సంస్థ ఇది SC/ST మైనారిటీ వర్గాల మీద ఏదైతే అన్యాయాలు కానీ జరుగుతున్నాయో వాటిని ఎదుర్కొనేందుకు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి
ప్రొటెక్ట్ చేసేందుకు, ముఖ్యంగా అట్రాసిటీస్, అంతేకాకుండా ఏ మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి లీగల్గా కోర్టులో ధీటుగా ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, సబ్జెక్ట్ వైజ్ కానివ్వండి, అన్నిట్లోనూ ముందుండేలాగా ఈ సంస్థ ఉచితంగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్ అన్నది ఎవరైతే ఏపీపీస్గా కానీ జూనియర్ సివిల్ జడ్జెస్గా కానీ వాళ్ళు ఎంతో ఆశలతో వచ్చి సరైన ప్రోత్సాహం లేక, సరైన నిధులు లేక నిరుత్సాహపడకుండా ఉండడం కోసం వాళ్ళందరి వెనుక ఐఎల్పిఏ ఉండి ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా 65 మంది ఏపీపీలు ఈ రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ సంస్థలో కోచింగ్ తీసుకుని వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. అంతేకాకుండా 10 to 15 రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జూనియర్ సివిల్ జడ్జెస్గా సెలెక్ట్ అయ్యారు. ఏడీజెస్గా కూడా ఈ సంస్థ నుండి శిక్షణ పొంది సెలెక్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో వారు పనిచేస్తున్నారు. దేవరాజ్ గౌడ్, అడ్వకేట్, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను గత 3-4 సంవత్సరాలుగా. ముఖ్యంగా మా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులను శక్తివంతులుగా, వృత్తి నైపుణ్యంగా చేయడం ఒకటి, జూనియర్ అడ్వకేట్స్ను కూడా ఈ యొక్క వృత్తిలో రాణించే విధంగా ముందుకు తీసుకుపోవడం, అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క ఐఎల్పిఏ నిరంతరం కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కావచ్చు, నిన్న మొన్న జరిగినటువంటి అనేక కార్యక్రమాలలో కూడా మా యొక్క ఐఎల్పిఏ కృషి చేస్తూ ఉంది. ఈ ఐఎల్పిఏ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగం ప్రకారంగా రావాల్సినటువంటి అనేక రకమైన హక్కులను, స్త్రీలకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు, న్యాయవాదులకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు, నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి బీసీ ఉద్యమం ఆర్టికల్ 340 ప్రకారంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కుల జనగణన చేయాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ మనకు చెప్తా ఉంది. అదే కాన్స్టిట్యూషన్ను ఎవరు కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి నాయకులు ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఐఎల్పిఏ నుంచి ఆ యొక్క పిలుపును కూడా ఇస్తున్నాం. ఈ దేశంలో 1931లో కుల జనగణన జరిగినప్పటి నుంచి, బ్రిటిష్ కాలంలో జరిగిన కుల జనగణన ఈ రోజు వరకు ఏ ఒక్క పాలకులు కూడా ఆ కుల జనగణన చేయడానికి ముందుకు రావట్లేదు. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు మళ్ళీ అదే రాజ్యాంగానికి తూట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క నాయకులు ఆర్టికల్ 340 ప్రకారంగా కుల జనగణన అతి త్వరలో చేపట్టాలి. ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులను వారికి కల్పించే విధంగా కృషి చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి కూడా మా యొక్క ఐఎల్పిఏ అండగా ఉంటుంది. బీసీ ఉద్యమాన్ని కూడా ఒక ఉద్ధృతమైన రూపంలో చేసి బీసీ వర్గాలకు రావాల్సినటువంటి వారి జనాభా దామాషా ప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల కోసం ఈ యొక్క ఐఎల్పిఏ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటుందని కూడా మేము మనవి చేస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాత్రికి రాత్రి ఒక 15 రోజుల్లో పార్లమెంట్లో ఆమోదించబడ్డది, రాష్ట్రపతి ఆమోదించబడిన బిల్లు చేయబడినది. అది ఏ రకంగా అమల్లోకి తీసుకొచ్చినారో మరి ఈడబ్ల్యూఎస్ ఆర్టికల్ 15(4), 16(4) రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉన్నది. మనకి సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ హూ ఆర్ బ్యాక్వర్డ్ దే ఆర్ ఎంటైటిల్ ఫర్ రిజర్వేషన్ అని చెప్పేసి. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 15(4), 16(4)కు వ్యతిరేకంగా ఈ యొక్క పాలకులు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. మరి బీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో, రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఎవరు దానికోసం కృషి చేయడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఐఎల్పిఏ ఈ విషయాల మీద, ఈ సమస్యల మీద సమాజంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కుసిమంచు మండలం పాలేరులో కాంగ్రెస్ నాయకుడు ఏడవల్లి రామిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ఓదార్చి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో రామిరెడ్డి మృతి చెందడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన తెలిపారు. రామిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిబద్ధత కలిగిన నాయకుడు రామిరెడ్డి అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడెమోశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామివారి మత్స్య అవతారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. మత్స్య అవతార రూపుడైన స్వామివారిని ఆలయం నుండి మాడవీధుల గుండా ఊరేగింపుతూ జయ జయ రామ నామస్మరణలతో వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ తోడ్కొని మిథిలా స్టేడియం వద్దకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలోకి తీసుకువచ్చి భక్తులకు దర్శనం కోసం కాసేపు మండపంలో ఆసీనులయ్యారు. సీతారామ లక్ష్మణమూర్తులను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మత్స్యావతార రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం దేవస్య తారవిలం శ్రీరాఘవం దేవస్యం అగ్రేవాదయ ప్రభంజనం దేవతం మురక్కత వ్యాఖ్యాతం ధరాజే పరివ జై శ్రీరామ్. అన్నా మా అమ్మగారు నాగండి అమ్మా, మామగారు రండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.